అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. ఆ రోజు ఛాయ రాశిని తీసుకుని బయటికి వెళ్ళటంతో ఇంట్లో ఎవరూ లేరని కీర్తిని టెర్రస్ మీదున్న గదిలోకి తీసుకువచ్చాడు రాజ్. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీలు జరిగితే అక్కడే ఏర్పాటు చేస్తారు. అదొక చిన్న సైజ్ ఫంక్షన్ హాల్లో ఉండేసరికి కళ్ళ పగించి చూస్తూ ఉండిపోయింది కీర్తి. రాజ్ నవ్వుతూ వెనక నుంచి తనని హత్తుకున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు, నచ్చిందా అంటాడు. ఇదేంటి ఫంక్షన్ హాల్లో ఉంది? ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటే ఇక్కడే కండక్ట్ చేస్తాం. ఎక్కువగా మా మామ్ కిట్టి పార్టీస్ చేస్తూ ఉంటుంది అంటాడు. బాగుంది, కాలు కదపకుండా అన్నీ కూర్చున్న చోటుకే వస్తుంటే తమరికి కష్టమేం తెలుస్తుంది అంటుంది కీర్తి. ఇప్పుడేంటి, నన్ను కష్టపడమంటావా? నీ ప్రేమ కోసం పడిన కష్టాలు చాలు అంటాడు. ఏం కష్టపడ్డావు? నీకు ఆ కష్టం లేకుండా నేనే ప్రపోజ్ చేశాను కదా అంటుంది కీర్తి. ఆహా, నువ్వు ప్రపోజ్ మాత్రమే చేశావు. ఆ తర్వాత మన రిలేషన్ నిలబెట్టుకోవటానికి నేను పడ్డ పాటలున్నాయి చూసావు. వామ్మో, క్షణం ఒక యుగంలా గడిచేది ఒక్కోసారి. అందుకే అంటారు, అబద్ధాలతో ఎక్కువ కాలం బ్రతకలేమని. కష్టమైనా సరే నిజం చెబితే వచ్చే సంతృప్తి ఇక దేనిలోనూ దొరకదు. కొన్ని కొన్ని నిజాలు అంత త్వరగా బయట పెట్టలేం కీర్తి. సమయం సందర్భం లేకుండా బయటపడే నిజాల వల్ల నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కొన్నంతే, మారవు అంటాడు. అంటే నువ్వింకా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతుంది కీర్తి. చెప్పానుగా, కొన్ని కొన్ని తప్పవు, టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అంటాడు. ఏంటో ప్రణయ్, నీతో ఉంటే ఎంత బాగుంటుందో, ఒక్కోసారి అంతే భయమేస్తుంది కూడా అంటూ అతని కౌగిలి విడిపించుకొని పక్కనే సోఫాలో సెటిల్ అయింది. రాజ్ తన వైపే చూస్తున్నాడు. నువ్వు, నేను, మనకొక చిన్న ఇల్లు, ఆ తర్వాత పిల్లలు, మనం ఒక కుటుంబంలా మారిపోవాలని నీతో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఊహించుకున్నాను. కానీ అంతా రివర్స్ అయిపోయింది. నీకింత పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మనుషులు నన్ను అంగీకరిస్తారన్న నమ్మకం కూడా లేదు. నువ్వు నాకు దక్కుతావన్న నమ్మకం అస్సలు లేదు. కానీ నిన్నొదిలి వెళ్ళలేకపోతున్నాను. అసలు ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి? నా పనేదో నేను చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికేదాన్ని. తుఫాన్లా వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసి పడేశావు. రాజ్ నవ్వుతూ తన పక్కనే కూర్చుని రెండు చేతులతో తనని చుట్టేశాడు. కొన్ని కొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి బంగారం. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నిన్ను మాత్రం వదులుకోను అంటాడు. మాటలు చెప్పడానికేముంది, ఈజీగా చెప్పొచ్చు. కానీ నిజంగా నన్ను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది కీర్తి. రాదు, రానివ్వను అంటాడు. ఒకవేళ వస్తే, అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది. కానీ ఆ టాపిక్ వదిలేయి. ఇంట్లో ఎవరూ లేరు కదా, ప్రశాంతంగా నీతో గడుపుదామని తీసుకొస్తే ఏదేదో మాట్లాడతావేంటి అంటాడు రాజ్. నీకు అలాగే ఉంటుంది, నా భయం నాకు ఉంటుంది కదా. సరే, ఒక విషయం చెప్పనా? రేపేం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు బంగారం. ఈరోజు ఈ క్షణాన్ని మధురంగా మార్చుకోవటం మాత్రం మన చేతుల్లోనే ఉంది. నీ భయాన్ని పోగొట్టడానికి నేను మందివనా అంటాడు. భయాన్ని పోగొట్టే మందులు కూడా ఉంటాయా అంటూ ఆశ్చర్యంగా అతని వైపు తిరిగేసరికి రాజు తనని హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ ముద్దు తనకి భరోసా ఇస్తున్నట్లుగా ఉండటంతో కళ్ళు మూసుకొని అతని కౌగిలిలో ఒదిగిపోయింది. రాజు తనని గమనిస్తూనే చెంపల మీద ముద్దు పెట్టి తన పెదవుల దగ్గర ఆగిపోయాడు. కీర్తి నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోయేసరికి నవ్వుకుంటూ అతని పెదవులు తన పెదవులతో ముడివేశాడు. అతను దూరం అవుతాడేమో అన్న భయంలో ఉన్న కీర్తి అడ్డు చెప్పకుండా అతని ప్రేమని ఆస్వాదిస్తుంది. 5 నిమిషాల తర్వాత పెదవులు వేరు చేస్తూ తన కళ్ళల్లోకి చూసేసరికి సిగ్గుతో తల వాల్చేసింది. రాజ్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి తన ఒడిలో తల పెట్టి పడుకున్నాడు. కీర్తి అతని తల నిమురుతూ ఉంటే ఏవో కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని మర్చిపోయారు ఇద్దరు. పని మీద బయటికి వెళ్ళిన అంజీ ఇంటి లోపలికి వస్తూనే ఎవరు కనిపించకపోయేసరికి రాజ్ గది వైపు చూశాడు. తలుపులు తెరిచే కనిపించాయి. అమ్మయ్య, ఎవరూ లేరు కదా అని ఈయనెక్కడ రొమాన్స్ మొదలుపెట్టాడో అని భయపడి చచ్చాను. తలుపులు తెరిచే ఉన్నాయంటే నో ప్రాబ్లం అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి వచ్చాడు. అయినా ఎందుకో అంజీ డౌట్ తీరక రాజ్ గది దగ్గరకు వచ్చి చూశాడు. అక్కడెవరూ కనిపించలేదు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ ఇల్లంతా వెతుకుతూ సగం తిరిగేసరికి కాళ్ళ నొప్పులొచ్చి
వాళ్ళే వస్తారులే అనుకుంటూ హాల్లో సెటిల్ అయిపోయాడు. కాసేపటికి ఛాయ, రాశి ఇంటికొచ్చారు. వాళ్ళని చూసి లేచి నిలబడ్డాడు అంజి. అంజీ, పైన ఫంక్షన్ హాల్ రెడీ చేయించు, చిన్న కిట్టి పార్టీ ఉంది. అలాగే మేడం, ఇప్పుడే చేస్తాను అంటూ ఫోన్ తీసి వర్కర్స్కి కాల్ చేశాడు. మేడం, వాళ్ళు కాసేపట్లో వస్తారు, ఈలోపు నేను వెళ్ళి చూస్తాను అంటాడు. ఓకే అంటూ అక్కడే సెటిల్ అయింది ఛాయ. అత్త, నేను కూడా వెళ్తాను అని రాశి అడిగేసరికి అంజీకి తీసుకువెళ్ళమని చెప్పి ఫోన్లో అందరినీ పార్టీకి ఇన్వైట్ చేయడంలో మునిగిపోయింది ఛాయ. అంజీ రాశిని తీసుకుని లిఫ్ట్ ద్వారా టెర్రస్ మీదకి వచ్చాడు. ఆ ప్లేస్ తనకి బాగా నచ్చడంతో వావ్, బ్యూటిఫుల్ అనుకుంటూ తన మొబైల్లో సెల్ఫీ తీసుకుంటుంది. అంజీ ఫంక్షన్ హాల్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి రాజ్ కీర్తి వెంటపడుతూ తనని పట్టుకోవాలనే ప్రయత్నం కంటపడింది. అంతే, గుండె జారి గొంతులోకి వచ్చింది అంజీకి. కంగారుగా రాశి వైపు చూసేసరికి తను సెల్ఫీ తీసుకుని వెనక్కి తిరుగుతూ కనిపించింది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి, మేడం మేడం, అక్కడ వ్యూ ఇంకా బాగుంటుంది అంటూ టెర్రస్కి మరోవైపుకి తీసుకెళ్లాడు. ఇక్కడేముంది అంజీ, అంటే ఇక్కడి నుంచి చూస్తే ఈ ఏరియా మొత్తం కనిపిస్తుంది మేడం, మీరు సెల్ఫీలు తీసుకుంటున్నారు కదా, బాగుంటుందని తీసుకోండి అంటాడు. ఓకే అంటూ తన పనిలో తాను మునిగిపోతే అంజీ కంగారుగా లోపలికి పరిగెత్తాడు. అప్పుడే రాజ్ కీర్తిని వెనక నుంచి చుట్టేశాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటుంటే అంజీ తల కొట్టుకుంటూ దగ్గరికొచ్చి సార్ అని అరిచేసరికి ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి దూరంగా జరిగి నిలబడ్డారు. పట్టపగలు ఏంటి రొమాన్స్, ఎవరైనా చూసారంటే నా బ్రతుకు బస్టాండే. మీరు కూడా ఏంటి మేడం, అది టైం చూసుకోలేదు అంజి గారు, మేడం వచ్చేసారా? ఆవిడ రావడము అయింది, నన్ను ఫంక్షన్ హాల్ రెడీ చేయమని పంపడము జరిగింది. నాతో పాటు రాశి మేడం కూడా వచ్చారు. ఆవిడ గనక మిమ్మల్ని ఇలా చూసుంటే ఇంట్లో మరో కురుక్షేత్రం మొదలయ్యేది. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంజి అంటూ ఉండగానే రాశి లోపలికి వస్తూ రాజుని చూసి బావా అంటూ దగ్గరికి వచ్చింది. ఇక్కడేం చేస్తున్నావు బావా అంటుంది. అది అంజి కోసం వచ్చాను. హో, మరి తనెందుకు వచ్చింది అని అడుగుతుంది రాశి. నేనే పిలిచాను మేడం, అంటే ఇక్కడ నాకేమైనా హెల్ప్ చేస్తుందని. మీరు కిందికి వెళ్ళండి, వర్కర్స్ వస్తే పని మొదలు పెట్టిస్తాను అంటాడు అంజి. ఓకే పద బావా, ఈవినింగ్ పార్టీకి నాకు ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దు గాని అంటూ రాజ్ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తుంటే కీర్తి బాధగా చూస్తూ నిలబడింది. అప్పటి వరకు అతనిచ్చిన సంతోషం ఒక్కసారిగా దూరమైనట్టు మనసు భారంగా మారేసరికి అక్కడే కూలబడింది తను. రాజ్, ప్లీజ్ రా అంటూ తనని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా సైగ చేస్తూ రాశితో పాటే వెళ్ళాడు. అంజీకి కూడా బాధ అనిపించింది కీర్తిని చూస్తే, కానీ ఏం చేయగలడు. మేడం, అలా ఫీల్ అవ్వకండి, ఆ పిల్లకి కల్మషం తెలీదు, చాలా మంచి అమ్మాయి మేడం, తన మీద మీరు అసలు డౌట్ పడకండి అంటాడు. నా అనుమానం ఆ పిల్ల మీద కాదు, మీ సార్ మీద అంటుంది. హా, మధ్యలో సార్ ఏం చేశారు, ఈపాటికి మీ కొంగ పట్టుకొని తిరుగుతున్నారు కదా అంటాడు అంజి. ఏమో, దగ్గరైనంత సమయం పట్టడం లేదు దూరం పెరగటానికి అంటుంది. ఇక్కడ పరిస్థితి తెలుసు కదా మేడం, సార్కి కూడా నయమైంది కాబట్టి ఏదో ఒకటి ఆలోచిస్తారు, మీరేం టెన్షన్ పడకండి. సరేలేండి. అవును, పార్టీ ఏంటి? మా పెద్ద మేడం గారు నెలకోసారి ఇంట్లో కిట్టి పార్టీ ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు రాజ్ సార్కి బాలేదని ఆగిపోయారు, లేదంటే ఈ పార్టీ ఎప్పుడో జరగాల్సింది. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటాడు. వెళ్ళి చేసే పనేముందిలే భయ్యా, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అంటుంది. సరే అయితే, వర్కర్స్ వచ్చినట్టున్నారు, ఆ డెకరేషన్ పార్ట్ మీరు చేయించండి అంటాడు అంజి. సరే, అన్ని రకాల పువ్వులు ఒక 10 బుట్టలు తెప్పించండి అంటుంది కీర్తి. పువ్వులా? సరే కానీ తేడా రాకుండా చూసుకోండి, లేదంటే మేడంకి కోపం వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు భయ్యా, నేను చూసుకుంటా కదా అంటూ వాళ్ళలో నలుగురిని తీసుకెళ్ళి మొదట స్టేజ్ దగ్గరికి వెళ్ళింది. అంజి మిగిలిన పనులు చూసుకుంటున్నాడు. పనులన్నీ అయ్యేసరికి చీకటి పడటంతో అంజి మేడం అయ్యిందా అంటూ కీర్తి దగ్గరకు వస్తూనే ఆ డెకరేషన్ చూసి నోరెళ్ళబెట్టాడు. ఎలా ఉంది భయ్యా అంటుంది. సూపర్ మేడం, మీలో ఈ కళ కూడా ఉందా, ప్రొఫెషనల్స్ కూడా ఇంత బాగా చేయరు తెలుసా అంటాడు. ఆశ్రమంలో ఏమైనా ఫంక్షన్స్ జరిగితే నేనే డెకరేట్ చేసేదాన్ని, ప్లాస్టిక్ పువ్వులు కాకుండా ఇలా ఒరిజినల్ వాటితో చేస్తే దాని అందమే వేరు అంటుంది. నిజమే మేడం, మీరు మామూలు పువ్వులు తీసుకురమ్మంటే ఎందుకా అనుకున్నా, కానీ వేరే స్ప్రేలు అవసరం లేకుండా న్యాచురల్ ఫ్రేగ్రెన్స్తో అదిరిపోయిందనుకోండి, మీరు సూపర్ అంతే అంటాడు అంజి. పొగిడింది చాలే కానీ మీ పని అయిందా అంటుంది అంజి.
హా! పార్టీకి కావాల్సిన మందు, చిందు, విందు అన్నీ ఏర్పాట్లు చేసేశాను. మనం వెళ్దాం పదండి అంటాడు. సరే అంటూ అంజీతో పాటే బయటికి నడిచింది కీర్తి. అక్కడ విస్కీ బాటిల్స్ కనిపించేసరికి అంజీ వైపు చూసింది తను. అదేంటి లేడీస్ పార్టీ అన్నారు? మరి ఈ మందేంటి అని అడుగుతుంది. భలేవారే మేడం. ఇప్పుడు మగాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ తాగుతున్నారు. ఇవన్నీ మీరు చూడలేరు కానీ భోజనం చేసి హాయిగా నిద్రపోండి. కీర్తి అయోమయంగా చూస్తూనే కిందికి వెళ్ళిపోయింది. రాజ్కి భోజనం తీసుకొని వచ్చింది కీర్తి. అప్పుడే రాశి మోడర్న్ డ్రెస్లో అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి కోపంగా రాజు వైపు చూసింది. నా ప్రమేయం ఏం లేదు అంటూ తనకి సైగ చేసి నవ్వుతూ రాశి వైపు చూశాడు. బావా, నా డ్రెస్ ఎలా ఉంది? ఇదొకటి ప్రతిదానికి నన్ను అడుగుతుంది. చెబితేనేమో కీర్తి కోపగించుకుంటుంది. చెప్పకపోతే ఇది వదలదు అనుకుంటూ నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది రాశి? మీ ఆడవాళ్ళ టేస్ట్ మీకే తెలియాలి. తనని అడుగు ఎలా ఉందో అంటాడు రాజ్. ఓకే స్వప్న, నువ్వు చెప్పు, నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. కాకపోతే ఈ డ్రెస్కి ఆ ఇయర్ రింగ్స్ మ్యాచ్ కాలేదు అంటుంది. ఓ అవునా, సరే వేరేవి పెట్టుకుంటాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది తను. కీర్తి రాజ్ దగ్గరికి వచ్చి భోజనం ప్లేట్ చేతికిచ్చింది. గెస్ట్లు అందరూ వస్తున్నారు, నేను తినిపిస్తే బాగోదు కానీ నువ్వే తినేయి అంటూ గ్లాస్లో వాటర్ పోసి పక్కనే పెట్టింది. రాజు సరే అంటూ భోజనం చేసి తనిచ్చిన మెడిసిన్ వేసుకున్నాడు. కీర్తి, నువ్వు కూడా భోజనం చేసి పడుకో. పొరపాటున కూడా ఆ పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళొద్దు అంటాడు. సరే, అంజీ గారు ఆల్రెడీ చెప్పారులే అంటూ బయటకు వచ్చేసింది కీర్తి. తను భోజనం పెట్టుకుందామని డైనింగ్ హాల్ వైపు వెళ్తుండగా అంజీ తనకి సైగ చేస్తూ లోపలికి వెళ్ళమని చెప్పడంతో ఏం అర్థం కాక అయోమయంగానే తన గదిలోకి వెళ్ళిపోయింది. అంజీ రిలాక్స్గా ఊపిరి తీసుకుంటూ పక్కకి చూసేసరికి నిషా లోపలికి వస్తూ అతని వైపు చూసింది. రండి మేడం, పార్టీ టెర్రస్ మీద, అక్కడికి వెళ్ళండి అంటాడు. రాజు ఎక్కడా అని అడుగుతుంది నిషా. ఎక్కడుంటారు మేడం, గదిలో నిద్రపోతున్నారు. ఆయనకి రెస్ట్ చాలా అవసరం కదా, మీరు వచ్చిన పని చూసుకొని వెళ్ళండి అంటాడు అంజీ. నేను వచ్చిందే రాజు కోసం అని మనసులో అనుకుంటూ ఛాయ కనిపించేసరికి నవ్వుతూ హాయ్ ఆంటీ అంటూ దగ్గరికి వెళ్ళింది. ఛాయ వాళ్ళందరినీ తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళిపోవటంతో అంజీ ప్లేట్లో భోజనం పెట్టుకొని కీర్తి దగ్గరకు వచ్చాడు. మేడం, మీరు ఇక్కడే భోజనం చేయండి. ఏమైంది భయ్యా? ఆ నిషా వచ్చింది, మళ్ళీ మిమ్మల్ని చూసిందంటే లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుందని అంటాడు అంజీ. హో సరే అంటూ ప్లేట్ తీసుకొని అంజీ వెళ్ళిన తర్వాత భోజనం చేసి ప్లేట్ అక్కడే సింక్లో కడిగేసి పక్కన పెట్టింది. అందరూ పైన పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత అందరూ తూలుతూ ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. రాశి కూడా కొద్దిగా డ్రింక్ చేయడంతో తన గదిలోకి వెళ్ళిపోయి మత్తుగా నిద్రపోయింది. ఛాయ అయితే స్పృహ లేకుండా ఆ పార్టీ జరిగిన ప్లేస్లోనే నిద్రపోయింది. కీర్తి పడుకుందే గాని నిద్ర పట్టడం లేదు. అలా చాలాసేపు అటూ ఇటూ దొర్లుతూ ఉంటే కాసేపటికి కంటికి కొనుకు చేరింది అని సంతోషించే లోపే ఎవరో తన రూమ్ డోర్ నాక్ చేయడంతో ఈ టైంలో ఎవరా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా అంజి కంగారుగా మేడం, రాజ్ సార్ అంటూ ఆగిపోయాడు. కీర్తి కంగారుగా అతనికి ఏమైందో అన్న భయంతో అతని గదిలోకి పరుగు తీసింది. రాజు ఒళ్ళంతా షివర్ అవుతూ చెమటలు పడుతుంటే ఏమైంది అంటూ పక్కనే కూర్చుంది కీర్తి. రాజు తనని చూస్తూనే తన మీద వాలిపోతూ నిషా అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. కీర్తి కంగారుగా రాజుని కదుపుతూ అంజి గారు, డాక్టర్కి ఫోన్ చేయండి అంటూ అరిచింది. అంజి సరే అంటూ డాక్టర్కి ఫోన్ చేసి రాజు పరిస్థితి వివరించాడు. అంజి, నేను ప్రస్తుతం ఒక సర్జరీలో ఉన్నాను. ఒక పని చెయ్యి, హాస్పిటల్ పక్కనే కదా, వెంటనే రాజుని తీసుకొని హాస్పిటల్కి వచ్చేయి. సార్, మా పెద్ద సార్ ఊర్లో లేరు, మేడం ఏమో లేచే పరిస్థితిలో లేరు. వాళ్ళకి చెప్పకుండా ఇవన్నీ బయటికి తీసుకురావటం కుదరదు సార్. చూడు అంజీ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అదేదో కెమికల్ రియాక్షన్లా అనిపిస్తుంది. వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చాలా ప్రమాదం. త్వరగా తీసుకురా అంటూ ఫోన్ కట్ చేశాడు ఆయన. ఫోన్ స్పీకర్లో ఉండటంతో కీర్తికి కూడా ఆయన మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజు వైపు చూసింది. స్పృహలో లేకపోయినా అతని బాధ మొహంలో ప్రస్ఫుటమవుతూనే ఉంది. అంజీ గారు, మనం ప్రణయ్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటుంది. కానీ మేడం, సార్ని బయటికి తీసుకెళ్ళొద్దని పెద్ద సార్ మరీ మరీ చెప్పారు అంటాడు అంజీ. అందుకని అలానే వదిలేస్తారా? వాడు చాలా పెయిన్ అనుభవిస్తున్నాడు భయ్యా, ప్లీజ్ అంటుంది కీర్తి. కీర్తి ఏడుస్తూ అడిగేసరికి అంజీకి కూడా వేరే దారి లేక
రాజ్ని చెరో వైపు పట్టుకుని బయటికి తీసుకొచ్చారు. కారులో వెనుక వైపు రాజ్ని పడుకోబెట్టి మరోవైపు తనెక్కి కూర్చుని అతని తలని ఒడిలో పెట్టుకుంది. అంజీ కార్ స్టార్ట్ చేశాడు. హాస్పిటల్ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉండటంతో త్వరగానే అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ గారు ముందుగానే ఇన్ఫార్మ్ చేయడంతో స్ట్రెచర్తో బయటే వెయిట్ చేస్తున్నారు వార్డ్ బాయ్స్. రాజ్ని స్ట్రెచర్ మీద తీసుకువెళ్ళటం, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అంజీ ఒక పక్క రాజశేఖర్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంజీకి ఏం చేయాలో పాల్పోవటం లేదు. కీర్తి అయితే ట్రీట్మెంట్ జరుగుతున్న ప్లేస్ దగ్గరే ఏడుస్తూ నిలబడిపోయింది. ఇంకో అరగంటకి రాజ్ పరిస్థితి నార్మల్ అవ్వడంతో డాక్టర్ రిలాక్స్ అవుతూ బయటకు వచ్చారు. కీర్తి కంగారుగా ఆయన వైపు చూస్తుంటే, నేనిచ్చిన మెడిసిన్ కాకుండా వేరే మెడిసిన్ ఏదైనా యూజ్ చేశారా అని అడిగారు ఆయన. లేదు డాక్టర్, మీరిచ్చినవే వాడుతున్నాం. భోజనం చేసి మందులు వేసుకొని పడుకున్నాడు. ఇంతలోనే ఏమైందో అర్థం కావటం లేదు అంటుంది. అంటే నువ్వు మందులు ఇచ్చిన వెళ్ళిన తర్వాత అతను వేరే డ్రగ్ ఏదో యూజ్ చేసి ఉండాలి. రాజ్కి డ్రగ్స్ అలవాటు లేదే, మరి ఇదేలా జరిగింది? డ్రగ్సా? లేదు డాక్టర్, ఎప్పుడైనా తాగుతారేమో కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోరు అంటూ అంజీ సమాధానం చెప్పాడు. అదేనయ్యా నా అనుమానం కూడా. అలవాటు లేని వాడి బాడీలోకి డ్రగ్ కంటెంట్ ఎలా వచ్చింది అంటాడు. ఏమంటున్నారు డాక్టర్? అతను వాడుతున్న మెడికేషన్కి ఆ డ్రగ్ యూజ్ చేయటం వల్ల శరీరంలో కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయింది. యునో, అది విషంతో సమానం. బాడీలో ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తూ చివరికి బాడీ ప్యారలైజ్ అయ్యేలా చేస్తుంది. సమ్ టైమ్స్ బ్రెయిన్ డెడ్ కూడా జరగచ్చు అంటాడు డాక్టర్. డాక్టర్ గారు, ప్రణయ్కి ఏం కాలేదు కదా అంటూ కంగారుగా అడిగింది కీర్తి. లేదు, వెంటనే తీసుకురావటం వల్ల ఆ కెమికల్ రియాక్షన్ని ఆపగలిగాం. ఇంకా లేట్ అయి ఉంటే ఏం జరిగేదో కూడా ఊహించలేం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. అతన్ని ఉదయం డిశ్చార్జ్ చేస్తాం అంటాడు. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఆయన పక్కకి వెళ్ళగానే రాజ్ దగ్గరికి వచ్చింది కీర్తి. రాజ్ని అలా చూడగానే ఏడుపు వచ్చింది తనకి. పక్కనే కూర్చుని అతని చెయ్యి పట్టుకుంది. ఇంతలో రాజశేఖర్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో అంజీ పక్కకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటి అంజీ, అన్నిసార్లు కాల్ చేసావు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? నో సార్, ఇక్కడ రాజ్ సార్ పరిస్థితి ఏం బాగాలేదు. హాస్పిటల్కి తీసుకొచ్చాం. వాట్, ఏమైంది రాజ్కి అని రాజశేఖర్ కంగారుగా అడిగేసరికి అంజీ జరిగిందంతా వివరించాడు. మేడం పార్టీ చేసుకున్నారు సార్. పార్టీ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. డోర్స్ లాక్ చేద్దామని వెళ్ళేసరికి రాజ్ సార్ గదిలో నుంచి చప్పుడు వినిపించింది. వెళ్ళి చూస్తే ఆయన బాడీ అంతా షివర్ అవుతూ కింద పడిపోయారు. వెంటనే ఆయన్ని బెడ్ మీద పడుకోబెట్టి మేడం దగ్గరికి వెళ్ళాను. కానీ ఆవిడ అసలు స్పృహలో లేరు. ఇంకేం చేయాలో పాల్పోక స్వప్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను సార్. వెంటనే ఇద్దరం కలిసి సార్ని హాస్పిటల్కి తీసుకువచ్చాం. ట్రీట్మెంట్ జరిగింది. ప్రస్తుతం ప్రమాదం లేదన్నారు అని చెప్తాడు. థ్యాంక్ గాడ్. అంజీ, నేను వెంటనే బయలుదేరుతున్నాను. రాజ్ జాగ్రత్త. అలాగే సార్ అంటూ ఫోన్ కట్ చేసి రాజ్ని ఉంచిన గదిలోకి వచ్చాడు అంజీ. కీర్తి రాజ్ చేతిని పట్టుకుని ఏడుస్తూ కనిపించింది. ఏడవకండి మేడం, ఏం కాలేదు కదా. అసలు ఏమైంది అంజీ, ప్రణయ్ డ్రగ్ తీసుకోవడం ఏంటి అంటుంది. ఏమో మేడం, నాకు అదే అర్థం కావటం లేదు. నేను ఆ పార్టీ హడావిడిలోనే ఉండిపోయాను. ఏం జరిగిందో సార్ స్పృహలోకి వస్తే గానీ తెలీదు. కీర్తి మౌనంగా రాజ్ని చూస్తూ ఉండిపోయింది. మేడం, నేను బయట కూర్చుంటాను. ఏదైనా అవసరమైతే పిలవండి అంటూ బయటకు వచ్చి కూర్చున్నాడు. కీర్తి మాత్రం ఆ రాత్రంతా రాజ్ పక్కనే కూర్చొని కంటి రెప్ప వాలకుండా అతన్నే చూస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ రాజ్కి ఇలా జరగటానికి కారణం ఎవరో, అది ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.